హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సాగర్ క్రియేషన్స్ తెలుగు. సో గైస్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇన్స్టాగ్రామ్ వాడకం అయితే ఎక్కువ అయిపోయింది. సో ఇన్స్టాగ్రామ్లో ఏంటంటే మనకు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నప్పుడు డేటా అనేది చాలా కన్జ్యూమ్ అవుతుంది గైస్. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ మనం ఎంత చూసినా కూడా మనకు తక్కువ డేటాలో ఎలా చూడాలని చెప్పబోతున్నాం గైస్. అంటే లైక్ మన రీల్స్ కానీ వీడియోస్ కానీ పోస్ట్లు కానీ చూస్తున్నప్పుడు సో చాలా అంటే డేటా అనేది ఖర్చు అయిపోతుంది. సో మనం ఇన్స్టా రీల్స్ చూసినా వీడియోస్ చూసినా పోస్ట్ చూసినా కానీ మన డేటా అనేది తక్కువగా ఎలా కన్జ్యూమ్ అవ్వాలో చెప్దాను గైస్. సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో అంతకంటే ముందు మేము 2 యూట్యూబ్ ఛానల్స్తో కొలాబరేట్ అయితే ఉన్నాం. సో ఆ 2 యూట్యూబ్ ఛానల్స్ నేమ్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా ఫస్ట్ వచ్చేసరికి స్వామి టెక్ న్యూ తెలుగు. ఈ ఛానల్ని రన్ చేస్తున్నది ఎంపీ స్వామి గారు. అండ్ సెకండ్ ఛానల్ వచ్చేసరికి జయాన్ క్రియేషన్స్. ఈ ఛానల్ని రన్ చేస్తున్నది తేజ గారు. సో నచ్చితే ఈ 2 ఛానల్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వీడియోస్ చూసి ఒకసారి వీళ్ళకి కూడా సపోర్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఒకవేళ మీరు కానీ మాతో కొలాబరేట్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. సో దాని ద్వారా మీరు మాతో కొలాబరేట్ అవ్వచ్చు. సో ఓకే, మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఓపెన్ చేసుకోండి. సో టాక్ బ్యాక్ వాల్యూ మీకు క్లియర్గా వినిపిస్తుంది అనుకుంటా. నేను అందుకే ఒక బ్లూటూత్ స్పీకర్ అయితే కనెక్ట్ చేశాను క్లారిటీగా వినిపించడానికి. 200 from Get Apps Gallery, 1200 from YouTube, Instagram, Instagram. సో ఓకే, ఇన్స్టాగ్రామ్. Reels on Instagram. సో ఓపెన్ కావాలని ఇక్కడ రైట్ కార్నర్లో మీకు కింద ప్రొఫైల్ అని కనిపిస్తుంది కదా. Activity tab, profile tab, 5 of 5. సో ఓకే, ప్రొఫైల్. Sagar Creations Telugu _ button. ఓకే, ప్రొఫైల్ మీద డబల్ ట్యాప్ చేయాలి. డబల్ ట్యాప్ చేసిన తర్వాత మీ యూజర్ ఐడి అట్లా వస్తుంది. సో ఓకే, ఇక్కడ మీకు రైట్ కార్నర్లో పైన ఆప్షన్స్ అని ఉంటుంది చూడండి. Tools and resources just create new button. Tools and resources just options button. సో చూడండి, ఆప్షన్స్. Tools and resource options button. సో దీని మీద డబల్ ట్యాప్ చేద్దాం. Close button. సో ఫస్ట్ మనకు క్లోజ్ వచ్చింది. Settings button and list. సో ఇక్కడ ఫస్ట్ మనకు సెట్టింగ్స్ అని ఉంది కదా. సో దాన్ని క్లిక్ చేసుకోవాలి మనం ఫస్ట్. Back button out of list. ఓకే, సెట్టింగ్స్ అని వచ్చింది కదా. Settings heading home tab search selected. ఇట్లా రైట్ స్వైప్ చేసుకుంటూ వస్తే stop recording 2 button notifications button creator button privacy button security button ads button account. సో అకౌంట్ అని ఉంది కదా, దీనిలోకి వెళ్ళాలి. Back button out of list. Account heading అకౌంట్. ఓకే, home tab 1 search selected stop recording 3 minutes. Button personal information and list window Instagram button saved button close friends button account status button avatar button language button captions. సో ఇట్లా మీరు రైట్కి వచ్చి స్వైప్ చేసుకుంటూ రావాలి. Button browser settings button sensitive content button contact setting button sharing to other apps button cellular data use. ఇక్కడ ఉంది కదా బటన్, సెల్యులర్ డేటా యూజ్ అని ఉంది కదా. సో దాని మీద డబుల్ ట్యాప్ చేద్దాం. Back button out of list. ఇదే వీడియో నార్మల్ వాళ్ళు చూస్తే మీరు సింగిల్ ట్యాప్ చేసిన పర్లేదు. నేను టాక్ బ్యాక్ యూజ్ చేస్తున్నాను కాబట్టి. Cellular data settings heading. సెల్యులర్ డేటా సెట్టింగ్స్ హెడ్డింగ్ అని వచ్చింది. ఓకే, home tab search index reels tab activity selected stop recording 3 minutes 57:03:15 use less data and list window Instagram use less data. ఓకే, not checked data saver. ఇక్కడ డేటా సేవర్ అని ఉంది గైస్, ఇది నాకు ఆఫ్లో ఉంది. సో ఇక్కడ మీరు not checked check box. సో ఇక్కడ చెక్ పెడితే సరిపోతుంది. సో ఇక్కడ చెక్ క్లిక్ చేస్తే check box checked data saver. సో ఇక్కడ చెక్ అని అంటే ఆన్ అయింది గైస్. check box. సో ఇక్కడ ఇది చెక్ పెడితే ఏంటంటే డేటా అనేది చాలా అంటే లైక్ రీల్స్ అనేది మీకు అంటే లో క్వాలిటీలో ప్లే అవుతాయి గైస్. పోస్ట్లు కానీ రీల్స్ కానీ వీడియోస్ కానీ సో ఇవన్నీ అయితే మీకు లో క్వాలిటీలో ప్లే అవుతాయి. ఇక్కడ నెక్స్ట్ data saver is turned on videos won't load in advance to help you use less data. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది. ఇక్కడ స్క్రీన్ మీద ఒక నార్మల్ వాళ్ళు చూస్తే స్క్రీన్ మీద కనిపిస్తాయి చూడండి. ఓకే, when data saver is turned on videos won't load in advance to help you use less data. సో ఈ డేటా సేవర్ ఆన్ చేసినప్పుడు ఏంటంటే వీడియోస్ అనేది మీకు లో డేటా అంటే లైక్ లో WhatsApp checking for new messages message WhatsApp checked check box.
సో ఓకే, ఇది ఆన్ చేసినప్పుడు ఏంటంటే వీడియోస్ అనేది మీకు లో క్వాలిటీలో ప్లే అవుతాయి, అంటే డేటా ఎక్కువగా తీసుకోకుండా హెల్ప్ చేస్తాయని చెప్తుంది. సో దాని పక్షం ఇంకేం ఆప్షన్ చూద్దాం. When data saver, high resolution media Wi-Fi only button. సో ఇక్కడ నేను వైఫై ఓన్లీ పెట్టుకున్నాను. ఏంటంటే వైఫై కనెక్ట్ చేసినప్పుడే హై రిజల్యూషన్ వీడియో ప్లే అంటే లైక్ హైలో ప్లే అవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ మీరు డేటా యూజెస్ పెట్టుకుంటే డేటా యూజెస్. సో దీని మీద క్లిక్ చేసి ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. సో ఓకే, ఒక్కసారి ఆగండి. Back button out. Cellular data settings heading. Stop recording. Use checked. Data saver. ఓకే, చెక్లో ఉంది ఇది. Checked. Checkbox. When data saver is turned on, videos won't load in advance to help you use less data. ఓకే, High resolution media Wi-Fi only button. హై రిజల్యూషన్ వైఫై ఓన్లీ. దీని మీద డబుల్ ట్యాప్ చేద్దాం. ఓకే, Not back button up. High resolution media heading. Home tab. Search real act. Stop 6 not checked. Checked. Wi-Fi only. Rate not checked. Never. Radio button. సో ఇక్కడ 1 of 3. నాట్ చెక్ నెవర్ అని అంటే నెవర్ అంటే ఎప్పటి అంటే దేని మీద లేదనమాట. అంటే వైఫై లేదా వైఫై వద్దు, డేటా వద్దు, దేని మీద మాకు లో క్వాలిటీలో ప్లే అవ్వాలి అని ఇక్కడ నెవర్ నాట్ చెక్ ఉంది. Checked. Wi-Fi only. Radio button. చెక్ 2 of 3. వైఫై ఓన్లీ అంటే ఓన్లీ వైఫై కనెక్ట్ చేసుకున్నప్పుడే హై క్వాలిటీలో ప్లే అవ్వాలి. Not checked. Cellular plus Wi-Fi. Radio button. 3 of 3. ఇక్కడ నాట్ చెక్ సెల్యులర్ ప్లస్ వైఫై అని ఉంది గైస్. అంటే డేటా ఉన్న వైఫై ఉన్నప్పుడు కూడా హైలోనే ప్లే అవ్వాలని ఉంటుంది. Back button out of list. నేను Not checked. Wi-Fi only. ఓకే ఓకే, వైఫైలో ఉన్నప్పుడే హై క్వాలిటీలో ప్లే అవ్వాలని నేను పెట్టుకున్నాను. Back. సో మీకు ఏది కన్వీనియంట్గా అనిపిస్తే మీరు అది సెట్ చేసుకోండి. సో నేను వైఫై అయితే పెట్టుకున్నాను. అంటే నేను డేటా యూజ్ చేసినప్పుడు నాకు లో క్వాలిటీలో వీడియో అనేది ప్లే అవుతుంది, నేను వైఫై యూజ్ చేసినప్పుడు నాకు హై క్వాలిటీలో వీడియో అయితే ప్లే అవుతుంది. అండ్ ఓకే గైస్, నేను మొత్తం బ్యాక్ అయితే చేస్తున్నాను. Home. System launcher. Instagram. సో ఇదన్నమాట వీడియో. సో ఈ వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే ఉండండి గైస్. ఇట్లాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే నేను తీసుకొస్తూనే ఉంటాను. అట్లాగే కింద ఉన్న ఛానల్స్కి సపోర్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. Contacts. Stop recording.